వైసీపీ పాలనతో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని, డబ్బులు లేని పరిస్థితికి నెలకొందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరించినట్లు సీఎం తెలిపారు. ఏపీ ప్రజలు నిలవాలని, రాష్ట్రం నిలదొక్కుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాల్వను చంద్రబాబు పరిశీలించారు. అంతకుముందు దానికి సంబంధించిన ఫోటో ప్రదర్శనను తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాల్వను పరిశీలించిన అనంతరం సీఎం మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రం నిలదొక్కునేందుకు తన బాధ్యతను నెరవేరుస్తాను అని చంద్రబాబు చెప్పారు. ఎక్కడికక్కడ నీళ్లిచ్చుకుంటూ అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ రోజు నేను అన్ని చూశాను, క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేశాను. రేపు అధికారులందరూ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నా. యాక్షన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత ఏమేమి చేయాలో దాని ప్రకారం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాజెక్టు పూర్తయితే 214 కిలోమీటర్లకు పూర్తి చేయాలి. మన ఈస్ట్ గోదావరికి, విశాఖపట్నానికి త్రాగునీరు, సాగునీరు రెండూ వస్తాయి. దగ్గర 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. 23 టీఎంసీ నీళ్లతో దగ్గర మీరు చూస్తే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున త్రాగునీటి సమస్య కూడా విశాఖపట్నమే కాకుండా అనకాపల్లి జిల్లా పూర్తిగా ఇంటింటికి ఏదైతే మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టామో కొల్లాయి ద్వారా నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా చేయడం కోసం ఈరోజు నేను ఒకటే చెప్పాను, దీన్ని మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నేను చెప్పిన ఫిగర్స్ లో కూడా మన వాళ్ళు చెప్పింది 800 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 93వ కిలోమీటర్ వరకు 2,20,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం, సాగునీరు ఇస్తాం. 2,20,000 ఎకరాలకు ఈ జిల్లాలో నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ సార్థకమైనట్టు అవుతుంది. అది కూడా మొదటి విడతలు ఫేజ్ 1. అక్కడి నుంచి ఫేజ్ 2 తీసుకెళ్తాం. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార వరకు వెళ్తుంది. వంశధార గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలనేది ఎన్డీఏ అభిష్టం అని చెప్పి